నమస్తే మిత్రం. ధ్యానంలో నిద్రపోకూడదని కనురెప్పలను సైతం కోసేసుకున్న బోధిధర్మ మన తెలుగువారే అనే వాదన ఉంది. అయితే ఆయన మరణమే మిస్టరీగా మారింది. చైనాయే ఆయన్ని చంపేసిందా, లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారా? చివరి రోజుల్లో ఏం జరిగింది? ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ పైన క్లిక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, బోధిధర్మ తెలుగులో సెవెంత్ సెన్స్గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు. వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం, మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవే. అయితే బోధిధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కంటే గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించారు. అలాంటి బోధిధర్మ గురించి ఇప్పటికే ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురించి సమగ్ర వివరాలను అందించడానికే ఈ ప్రయత్నం. చివరిదాకా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. బోధిధర్మ తెలుగువారా, తమిళ భాషస్థుల? బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కాంచీపురాన్ని పాలిస్తున్న రాజు స్కందవర్మ 3వ కుమారుడి సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్థులనే విషయంపై భిన్నవాదనలున్నాయి. కాంచీపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటున్నారు. అంతేకాదు, బోధిధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటారు. బోధిధర్మ ఇండియాలోనే జన్మించిన గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బోధిధర్మ తెలుగువారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాల గురించి ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా, గంభీరంగా కనిపించేవారు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా. అయితే ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. అందులో జననానికి ముందు నీవెవ్వరు, జన్మించిన తర్వాత నీవెవ్వరు అని రాసి ఉంది. అలా ఆయన ఎందుకు రాశారో ధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్లారు. ప్రజ్ఞతారను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞతార చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. దీంతో ధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. గురువు ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చారు. బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్న, శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు పలు మర్మ విద్యను నేర్చుకున్నారు. 4 ఏళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోధిధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపారు. నువ్వు సాధారణ సన్యాసి కావు. నీ పుట్టుకకు ఓ కారణం ఉంది. నువ్వు మరో బౌద్ధుడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలని గురువు పేర్కొన్నారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞతారను కలిచివేసింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు 2వ బుద్ధుడిగా వెళ్లాలని బోధిధర్మను ఆదేశించారు. అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోధిధర్మ తను 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 ఏళ్ల వయస్సులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధిధర్మకు అక్కడి రాజు ఆహ్వానం పలికారు.
బోధిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగాడు. రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ సమాధానం చెబుతూ, నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు. అంటే మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్లాలనే స్వార్థంతో నీవు పుణ్యాత్ముడిగా భావిస్తున్నావు. ఇలాంటి వారు తప్పకుండా నరకానికే పోతారని బోధిధర్మ తెలిపారు. అంతే. ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్లాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరారు. బోధిధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్ తో కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరూ బోధిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలోని ఓ గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 9 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి దాజు ల్యూక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు. అక్కడి వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దే కూర్చొని ఎదురు చూసేవాడు. చివరికి ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోధిధర్మపై పడుతుంది. దీంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తారు. అనంతరం ల్యూక్ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అతడి పేరును షేన్ గ్యాంగ్ గా మారుస్తారు. 9 ఏళ్లు ధ్యానంలోనే ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కొరియా తదితర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధిధర్మ తాను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మకళలను మేళవించి కుంగ్ఫూను నేర్పించారు. చైనాకు కుంగ్ఫూను నేర్పించినది బోధిధర్మ అనే ప్రచారం ఉంది. కానీ అది అవాస్తవం. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ కుంగ్ఫూ అంటారు. ఇది కుంగ్ఫూ కంటే మెరుగైనది, కష్టమైనది కూడా. భారతీయ యుద్ధ కళలను మేళవించి ఈ కుంగ్ఫూ రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది, ఆత్మరక్షణకు పనికొచ్చింది. అంతేగాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అయితే 7th సెన్స్ లో చూపించినట్లు ఘోరమైన ప్లేగు వ్యాధికి గురైన చైనా ప్రజలను బోధిధర్మ రక్షించాడనే విషయం కూడా వాస్తవం కాదు. బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో మేళవించి చాన్ బుద్ధిజంను సృష్టించారు. చైనాలో బోధిధర్మను దాము అని, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షేన్ గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి షేన్ గ్యాంగ్ ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే బోధిధర్మ తమని విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే అది అసత్యమని, బోధిధర్మ 170 ఏళ్ల వయస్సులో 536లో చనిపోయారనే వాదన కూడా ఉంది. చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బూటును చేత్తో పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. ఆయన్ని చూసి ఆ సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెబుతారు. త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి తెలుపుతారు. తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నాడని, తాను చూశానని రాజుకు చెబుతాడు. అసత్యం చెబుతున్నావంటూ రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు. బోధిధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే లభ్యమవుతుంది. దీంతో రాజు బోధిధర్మ బతికే ఉన్నాడని భావిస్తారు. కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు. అప్పటి నుంచి చైనా ప్రజలు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బోధిధర్మ నిజంగా బతికే ఉన్నారా
లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతం మనం తాగుతున్న టీ బోధిధర్మ కనుపాపన నుంచి పుట్టిందే అనే కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ ఓ రోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట. మళ్ళీ అలా జరగకుండా ఆయన తన కనుపాపలను తొలగించుకున్నారని, అవి నేలపై పడి టీ మొక్కలుగా మొలిచాయని చెబుతుంటారు. అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకునేవారని, అప్పట్లో వాటిని చాయ్ అనేవారనే ప్రచారం ఉంది. అయితే అది వాస్తవం కాదని పరిశోధకులు వెల్లడించారు. బోధిధర్మ కాలంలో ఆ ఆకులను ఔషధాల తయారీకి ఉపయోగించేవారని పలువురు తెలుపుతున్నారు. అవే కాలక్రమేణా తేయాకులుగా చలామణిలోకి వచ్చాయని సమాచారం. బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలున్నాయి. ఫ్రెండ్స్, మీరు తెలుగు వ్యక్త కాదా అనే విషయాన్ని మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అయితే 1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వములో పల్లవులు తెలుగువారని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయి దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం గ్రేటే కదా. ఇక ఇది ఫ్రెండ్స్ బోధిధర్మ గురించి. వీడియో మొత్తం చూసారుగా, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సీ యూ, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.